హాయ్ అండి. మేము చెన్నైలో ఉంటున్న తెలుగు వాళ్ళం. నేను ఈరోజు వైజాగ్‌లో అయితే ఉన్నానండి. ఈ వీడియో వచ్చేసరికి నేను అప్రాక్స్‌గా ఒక నెల ముందైతే నేనిది క్యాప్చర్ చేశాను. ఇది వైజాగ్‌లో ఒక ప్లేస్‌లో వినాయకుడి బొమ్మలనైతే తయారు చేస్తున్నారండి. నేను అక్కడ ఎలా తయారు చేస్తున్నారో చూపెట్టడం కోసమని ఈ వీడియో అయితే నేను క్యాప్చర్ చేశాను. మీరిక్కడ క్లియర్‌గా చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసరికి వాళ్ళు గడ్డితో ఒక షేప్‌నైతే ప్రిపేర్ చేస్తున్నారు. చూడండి, ఒక గడ్డిని కర్రకు కట్టి దాన్ని తాడులతో కట్టి వాళ్ళ అనుకున్న షేప్‌నైతే వీళ్ళు తీసుకొస్తున్నారు. అలా అప్లై చేసిన గడ్డిని దగ్గరగా చేసిన గడ్డికి వీళ్ళు ఒక చెక్కల కట్టి అయితే దీన్ని సపోర్ట్ అయితే ఇస్తున్నారు. మీరు చూడండి, ఇక్కడ వినాయకుడి షేప్ అయితే వచ్చింది. అలా వచ్చిన షేప్‌కి వీళ్ళు ఒక బంకమట్టిని అయితే రాసి ఒక అసలైన షేప్‌ని అయితే తీసుకొస్తున్నారు. ఒక బేసిక్ షేప్‌ని. మీరిక్కడ చూడండి, ఇక్కడ ఫోటోలో వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన అవుట్‌పుట్ అనేది మీకు ఒక రిఫరెన్స్ ఇమేజ్ అనేది ఆల్రెడీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు. దాని ప్రకారం వాళ్ళ బొమ్మని మేకింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే చాలా వేరు వేరు బొమ్మలు, చాలా విచిత్రమైన బొమ్మలు, చాలా ప్రత్యేకమైన మోడల్స్ అయితే ఉన్నాయండి. మీరు క్లియర్‌గా చూడండి. అలా రాసిన బంకమట్టికి వీళ్ళు మళ్ళీ ఒక సాఫ్ట్ మట్టిని అయితే రాసి ఒక ఫైనల్ ఫినిషింగ్‌ని అయితే ఇస్తున్నారు. ఆ ఫైనల్ ఫినిషింగ్ వచ్చిన దాన్ని మళ్ళీ వీళ్ళు పైన ఒక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాంటిది రాసి దానికి పెయింట్‌లేసి ఒక ప్రత్యేకమైన కలర్‌ని అయితే తీసుకొస్తున్నారు. మీరు ఇక్కడ బొమ్మనైతే క్లియర్‌గా చూడండి. ఇక్కడ నిమ్మకాయ పెట్టి ఉన్న బొమ్మని. ఎందుకంటే ఈ బొమ్మనే మేము పర్చేజ్ అయితే చేశాం. ఇక్కడ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి. మీరు ఇక్కడ అన్ని మోడల్స్‌ని చూడండి. ఎస్పెషల్‌గా మీరు వాళ్ళు అసలు ఎలా తయారు చేస్తున్నారనేది మీరు చూడండి. దీన్ని బట్టి మీరు అసలు ఎలా తయారు చేస్తున్నారు, ఏంటనేది మీరు క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అలాగే చాలా మోడల్స్ ఉన్నాయండి. ఒకవేళ ఇన్ కేస్ గనక మీరు కూడా ఏమన్నా బొమ్మలు గనక ఏమైనా కొనాలనుకున్నట్లయితే, లేదా మీ అంతట మీరు సొంతంగా తయారు చేసుకోవాలని అనుకున్నా సరే, ఎలా చేస్తున్నారో మీరు అర్థం చేసుకుని దీని ప్రకారం మీరు కూడా సొంతంగా ఇంట్లో పెట్టుకోవడానికి బొమ్మలు రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ బొమ్మను చూడండి, శివుడి దగ్గర వినాయకుడు. ఈ బొమ్మ అయితే నాకు చాలా నచ్చింది. మీకు ఏ బొమ్మ నచ్చిందో అయితే ఖచ్చితంగా నాకు చెప్పండి. మళ్ళీ కలుద్దామండి మరొక మంచి వీడియోలో.